మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శనివారం అక్షయ తృతీయ తర్వాత రోజు గనుక శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈరోజు రాత్రి పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేస్తే చాలు, మరునాటికి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. అపర కుబేరులుగా మారిపోతారు. అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మీ జీవితం తప్పకుండా మారుతుంది. మీ దరిద్ర బాధల నుండి విముక్తి కలుగుతుంది. ఎందుకంటే పచ్చకర్పూరం అంటే శ్రీవారికి ఎంతో ఇష్టం. మన కష్టాలను తొలగించే శక్తి పచ్చకర్పూరానికి ఉంది. ఈ రోజుల్లో అంతా కల్తీ అయిపోయింది. పచ్చకర్పూరం కూడా కల్తీ అమ్ముతున్నారు. స్వచ్ఛమైన పచ్చకర్పూరం ఎలా ఉంటుందంటే తెల్లగా ఉండదు, గాజు బిళ్ళలాగా ఉంటుంది. ఇలాంటి స్వచ్ఛమైన కర్పూరాన్ని నలిపి పొడి చేసి కుంకుమలో కలిపి ఆ కుంకుమను ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఎల్లవేళలా మీ మీద ఉంటుంది. పిల్లలు లేనివారు శనివారం రోజు కొంచెం పచ్చకర్పూరాన్ని పాలల్లో కలిపి ఆ పాలను తాగితే తొందరలోనే పిల్లలు పుడతారు. పచ్చకర్పూరాన్ని సహజంగా తీపి పదార్థాలలో వేస్తూ ఉంటారు. లడ్డు, చక్కెర పొంగలి, పరమాన్నం ఇలా ప్రసాదాలలో కూడా పచ్చకర్పూరం వేస్తారు. ఇలా పచ్చకర్పూరం వేసిన తీపి పదార్థాలను శనివారం రోజు స్వామివారికి ప్రసాదంగా పెట్టి ఆ తరువాత ఆ ప్రసాదాన్ని మీరు తిన్నా పంచిపెట్టిన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరగాలని కోరుకునేవారు పచ్చకర్పూరం కలిపిన మధుర పదార్థం నివేదన చేస్తే ఇంట్లో తొందరగా శుభకార్యాలు జరుగుతాయి. పచ్చకర్పూరంతో హోమం చేస్తే అత్యద్భుత ఫలితాలు వస్తాయి. ఇలా పచ్చకర్పూరం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఈ పచ్చకర్పూరంతో శనివారం రోజు రాత్రి సమయంలో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, తెల్లవారేసరికి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి శనివారం రోజు రాత్రి కర్పూరంతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు దేవాలయాల ముందు ధ్వజస్తంభాలు ఎలా ఏర్పడ్డాయో తెలిపే పురాణ కథను విందాం. దేవాలయానికి వెళ్ళిన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ప్రదక్షిణ చేసి ఆ తర్వాతే లోపలికి వెళ్తాం. ఈ ధ్వజస్తంభం ఏర్పడడానికి ఒక కథ ఉంది. భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్ఠుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ ఉంటాడు. ధర్మమూర్తిగా గొప్ప దాతగా పేరు పొందాలనే కోరికతో విరివిరిగా దాన ధర్మాలు చేయటం మొదలు పెడతాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగిన రీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకు అశ్వమేధ యాగం చేసి శత్రురాజులను జయించి దేవతలను బ్రాహ్మణులను సంతుష్టపరిచే రాజ్యాన్ని సుస్థిరం సుభిక్షం చేయమని చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసావహించి అశ్వమేధ యాగానికి సన్నాహాలు చేయించి అశ్వానికి రక్షకులుగా నకల సహదేవులను సైన్యంతో పంపుతాడు. ఆ యాగాశ్వం అన్ని రాజ్యాలు తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూరధ్వజుడు. ఆయన మహాపరాక్రమవంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్రధ్వజుడు పాండవుల యాగాశ్వాన్ని బంధించాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకుల సహదేవులు భీమార్జునులు ఓడిపోయారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెలుసుకున్న ధర్మరాజు స్వయంగా యుద్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుణ్ణి యుద్ధంలో జయించటం సాధ్యం కాదని, మహాబల పరక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారని, అతన్ని కపటోపాయంతో మాత్రమే జయించాలని చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజులతో కలిసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరుతారు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలిచి ఏమి కావాలో కోరుకోమని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, రాజా, మీ దర్శనార్థమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతన్ని కుమారుణ్ణి పట్టుకుంది. బాలుణ్ణి విడిచి పెట్టవలసిందిగా మేము ప్రార్థించగా సింహం మానవ భాషలో ఎలా అంది, మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజు అయిన మయూరధ్వజుడి శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే అతన్ని వదిలివేస్తానని చెప్పిందని, కనుక ప్రభువులు మా యందు దయదలచి శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఇతడి కుమారుణ్ణి కాపాడమని కోరతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులను పిలిచి అతన్ని శరీరాన్ని మధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు.
వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూసిన ధర్మరాజు అతని దానగుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమ కన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు, తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు. అందుకు మయూరధ్వజుడు, మహాత్మా, తమరు పొరబడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకు ఇవ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగటం లేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది అని వివరిస్తాడు. మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి, మయూరధ్వజ, నీ దానగుణం అమోఘం, ఏదైనా వరం కోరుకో అనుగ్రహిస్తాను అంటాడు. పరమాత్మ, నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలాగా నిత్యం మీ ముందు ఉండేలాగా అనుగ్రహించండి అని కోరతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు తదాస్తు అని పలికి, మయూరధ్వజ, నీటి నుంచి ప్రతి దేవాలయం ముందుని గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సన్నిధిలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణం నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యము నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలమవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులయందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచి దేవాలయాలయందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్ఠించటం ఆచారమయ్యింది. భక్తులు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ఆ తర్వాతే మూల విరాట్లు దర్శనం చేసుకోవటం సాంప్రదాయంగా మారింది. ఇక వీడియోలోకి వస్తే, శనివారం అంటే శ్రీవారికి ఎంతో ఇష్టమైన రోజు. అందులోనూ రేపు వచ్చే శనివారం మరింత విశేషమైనది. లక్ష్మీదేవి అనగా ధనం ఇంట్లో నిలవాలని కోరుకునేవారు ఈ శనివారం రోజు రాత్రి సమయంలో అంటే సాయంత్రం 6 దాటిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి. ఏమీ లేదు, చిన్న ప్లాస్టిక్ డబ్బాను తీసుకోండి, లేదా కుంకుమ భరిన ఖాళీది ఉంటే అది తీసుకోండి. దానిలో కొంచెం పచ్చకర్పూరం వేయండి. ఆ తర్వాత కొంచెం కుంకుమ పువ్వును కూడా భరణిలో వేయండి. కుంకుమ పువ్వు చాలా కాస్ట్లీ, అందరికీ దొరకదు గనుక మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వు వేయండి, లేదంటే 3 యాలుక్కాయలను వేయండి. ఇలా కుంకుమ భరిణలో పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు లేదా యాలుకలు వేసి ఒక్కసారి ఆ భరిణను మీ ఇల్లంతా తిప్పండి, మూత పెట్టకుండా తిప్పండి. అలా తిప్పేటప్పుడు మా ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ, ధన సమస్యలు, చెడంతా పోవాలి, లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చి మాకు సకల ఐశ్వర్యాలను ఇవ్వాలి, ధనానికి లోటు రాకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకోండి. బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదుల్లో తిప్పండి. ఆ తర్వాత ఈ కుంకుమ భరిణ మీద మూత పెట్టేసి ఆ భరిణను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో బీరువాలో ధనం దాచుకునే చోట పెట్టండి. ఇలా పెట్టడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది, విపరీతంగా ధనలాభం కలుగుతుంది, కష్టాలన్నీ పోతాయి. అంతేకాదు, ఈ పరిహారం చేసిన ఒక్క రోజులోనే మీ ఇంట్లో ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది, లక్ష్మీదేవి కల వస్తుంది, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కనుక మీరు కూడా శనివారం రోజు పచ్చకర్పూరంతో ఇలా చేసి శుభ ఫలితాలను పొందండి. శనివారం రోజు రావియాకు మీద అగ్గిపుల్లతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా రాసి అక్కడ పెట్టుకుంటే 24 గంటల్లో శుభవార్త వింటారని పండితులు చెప్తూ ఉన్నారు. మరి రావియాకు మీద అగ్గిపుల్లతో ఏం చేయాలి, ఎక్కడ పెట్టుకోవాలి, ఈ విషయాలన్నిటినీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు శాస్త్రాలలో ప్రత్యేకమైన శక్తులు కలిగిన కొన్ని ఆకుల గురించి చెప్పారు. ఆ ఆకులతో ప్రత్యేక పరిహారాలు చేస్తే తొందరగా మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాంటి శక్తివంతమైన ఆకులలో రావి ఆకు ఒకటి. చాలామంది తీవ్రమైన ఆర్థిక సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఎంత కష్టపడినా సరే చేతిలో ధనం నిలవదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఏర్పడుతూనే ఉంటుంది. నమ్మిన వారే మోసం చేస్తారు. తెలిసిన వారికి డబ్బులు అప్పుగా ఇచ్చి మోసపోయిన వారు, అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి రాబట్టాలి అనుకునేవారు, అప్పులను తీర్చుకునే శక్తి కావాలి అని కోరుకునేవారు, ఇతర ధన సమస్యలు ఉన్నవారు శనివారం రోజు చక్కగా రావి ఆకుతో ఒక పరిహారం పాటిస్తే మీ సమస్యకు ఒక్క రోజులోనే పరిష్కారం తెలుస్తుందని, 24 గంటల్లో శుభవార్త వింటారని పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ రావి ఆకు పరిహారం ఎలా చేయాలో చూద్దాం. ముఖ్యంగా తీవ్రమైన ఆర్థిక బాధలు ఉన్నవారు, డబ్బు విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేయవచ్చు. కానీ భక్తి శ్రద్ధలు చాలా ప్రధానం. నమ్మకంతో ఈ పరిహారం చేయండి, ఖచ్చితమైన లాభాన్ని పొందుతారు. శనివారం రోజు ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో
అంటే శని హోరలో ఈ పరిహారం చేశారంటే అద్భుతమైన ఫలితం చూస్తారు. మరి ఏం చేయాలి అంటే శనివారం కొంచెం త్వరగానే నిద్రలేచి స్నానం చేసి దగ్గరలో ఎక్కడైనా సరే రావి చెట్టు ఉంటే అక్కడకు వెళ్ళి రావి చెట్టుకు నమస్కారం చేసుకుని ఒక రావి ఆకును చెట్టు నుండి కోసి ఇంటికి తెచ్చుకోండి. ఈ ఆకును శుభ్రంగా నీటితో కడగండి. ఆ తర్వాత కొంచెం కుంకుమను తీసుకొని దానిలో కొంచెం పచ్చకర్పూరం నిమ్మరసం కలిపి ఈ మిశ్రమంతో రావి ఆకు మీద అగ్గిపుల్ల సహాయంతో స్వస్తిక్ రాయండి. అలా స్వస్తిక్ని రాసేటప్పుడు మీరు ఏ సంకల్పంతో ఈ పరిహారం చేస్తున్నారో ఆ సంకల్పాన్ని మనసులో చెప్పుకోండి. అంటే శత్రువులు ఉన్నవారు శత్రువులు తొలగిపోవాలని, నరదృష్టి ఉన్నవారు నరదృష్టి తొలగిపోవాలని, లేదా ధన సమస్యలు ఉన్నవారు ఆ ధన సమస్యలు తొలగిపోవాలని, అప్పులు ఉన్నవారు ఆ అప్పులు తీరిపోవాలని, అప్పులు రావాల్సిన వారు ఆ అప్పులు తిరిగి రావాలని, ఇలా ఏ సంకల్పంతో అయినా సరే ఈ పరిహారం చేయవచ్చు. అలా మీ సంకల్పం చెప్పుకుంటూ స్వస్తిక్ గుర్తును రాసిన తర్వాత ఆ రావి ఆకును పూజ గదిలో పెట్టి ధూపం దీపాలు చూపించండి. ఆ తర్వాత ఈ రావి ఆకును తీసి ఒక చిన్న కవర్లో పెట్టి ఇంట్లో హాల్లో ఎవరికీ కనపడని చోట పెట్టి వదిలివేయండి. ఇలా చేసిన 24 గంటల్లోనే మీరు ఏదో ఒక శుభవార్త వింటారు. ఇలా పెట్టిన రావి ఆకుకు ప్రతి శనివారం ధూప దీపాలను చూపిస్తూ ఉండండి చాలు. 1 సంవత్సరం వరకు ఆ ఆకునే అలా వదిలివేయండి. ఆ రావి ఆకే మీకు లెక్కలేనంత అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు కూడా శనివారం రోజు ఈ పరిహారం ట్రై చేయండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.